శివ, అందరికీ అన్నీ ఇచ్చావు, ఎన్నో సాధించావు. మరి నాకు గురుదక్షిణ ఇవ్వడం మరిచావు. నేను సాధించిన ఈ రాజ్యం మీ పాదాల చెంత ఉంచుతున్నాను. నీవు స్వార్థపరుడవు శివ. నీ మానాన నీవు ఆధ్యాత్మిక చింతన అంటూ భక్తి మార్గం అంటూ వెళ్ళిపోతే ఈ విశాల హైందవ సామ్రాజ్యం ఎవరు రక్షిస్తారు? భక్తి ఒక్కటే చాలదు నాయన, శక్తియుక్తులు కూడా కలిస్తేనే పరమార్థం సిద్ధిస్తుంది. గురువుగా ఆదేశిస్తున్నాను, రాజ్యాన్ని సంరక్షించు, వెళ్ళు. నా అజ్ఞానానికి మన్నించండి గురుదేవా. నా తల్లి నా అజ్ఞానానికి ఎంతగా చింతించిందో